పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా అలర్జీ, ఆస్మా, గ్యాస్ ట్రబుల్ అనేవి కలిసి ఉండేటటువంటి జబ్బులు. రెండింటికి ఏకకాలంలో వైద్యం జరగాలి. పసిపిల్లల నుంచి పండు ముదుసుల వరకు యాసిడ్ ఎవరికైనా ఉండొచ్చు, గ్యాస్ ట్రబుల్ ఎవరికైనా ఉండొచ్చు, ఆస్మా ఎవరికైనా ఉండొచ్చు. ముఖ్యంగా నోట్లో వేళ్ళేయటం ఈ రోజు నుంచి బంద్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో నోట్లో వేళ్ళెయ్యను అని ఒట్టేసుకోండి. మీ గ్యాస్ ట్రబుల్ సగానికి సగం తగ్గినట్టే. హ్యాపీగా రోజు మార్నింగ్ మంచినీళ్ళు తాగండి. సో ఫ్రిడ్జ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు వాటన్నిటికీ దూరంగా ఉండండి. చాలా హ్యాపీగా మీరు లైఫ్ గడుపుతారు. ఓకే డాక్టర్, మొత్తానికి రెండింటికి ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవాలని అంటారు. ఇది ఈనాటి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి తొలి తెలంగాణ ఛానల్ రాజ్ న్యూస్. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజు మన శ్వాసకోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, అలర్జెన్స్ కి, రసాయనాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతూ ఉంటాయి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులొస్తాయి. ఆస్తమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మ పదార్థాలు గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వలన మన శ్వాసనాళాలు కుచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం తదితర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్తమా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య గురించి మనకు వివరించడానికి ఆస్తమా జాతీయ అవార్డు గ్రహీత, శ్వాస హాస్పిటల్స్ డాక్టర్ విష్ణురావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు వరల్డ్ హెల్త్ డే. అసలు వరల్డ్ హెల్త్ డే అంటే ఏంటి? ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ డే స్పెషాలిటీస్ ఏంటి? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948 ఏప్రిల్ 7th రోజు ఫామ్ అయింది. సో దాని ఫస్ట్ యానివర్సరీని వరల్డ్ హెల్త్ డేగా అందరూ గుర్తించారనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది కాబట్టి దానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఒక్కొక్క ఇష్యూని ఆ రోజును తీసుకుని దాని మీద ప్రజల్ని కానివ్వండి, స్వచ్ఛంద సంస్థల్ని కానివ్వండి, మీడియాని కానివ్వండి, అంటే ప్రపంచ ప్రజానీకాన్ని అవేర్నెస్ చేయటం కోసం ఈ రోజును ప్రత్యేకంగా తీసుకుంటారు. ఈ సంవత్సరం ఏంటంటే గుడ్ హెల్త్ యాడ్స్ లైఫ్ టు ద ఇయర్స్, అంటే మంచి ఆరోగ్యమే కదా. మనం మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం మంచిగా జీవిస్తాం అనేది. అదిగాక ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ఓల్డ్ ఏజ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి అనే దాని మీద ఈ సంవత్సరం ప్రత్యేకంగా తీసుకోవడం అనేది జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక నినాదంతో ముందుకు వస్తారనమాట. అయితే ఈ మంచి ఆరోగ్యం అనేది ఓల్డ్ ఏజే కాక ఏ ఏజ్లోనే అవసరమే. సో పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని వయసుల వారికి కూడా గుడ్ హెల్త్ అనేది ఉన్నప్పుడే ఇట్ యాడ్స్ లైఫ్ టు ద ఇయర్స్. కాబట్టి ఈ గుడ్ హెల్త్ ని దెబ్బతీసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి జబ్బుల్లో ప్రపంచవ్యాప్తంగా అలర్జీ అనేది సర్వసాధారణం. దాదాపు చాలా మంది, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది బాధపడే జబ్బు, ఏకైక జబ్బు ఏదన్నా ఉంది అంటే ఎలర్జీ. దాని తర్వాత చిన్నపిల్లల్లో ఎక్కువ బాధపడే జబ్బు ఏదన్నా ఉందంటే ఆస్తమా. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బాధపడే జబ్బు ఏదైనా ఉంది అంటే ఊబకాయం, గురక, ఇలాంటికి సంబంధించినవి. ఈ అలర్జీ కానివ్వండి, ఈ ఆస్తమా కానివ్వండి, ఈ గురక కానివ్వండి మనిషి ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపి సో ఇల్ హెల్త్ కు దారితీస్తూ ఉంటాయి. సో అది మానసికంగా మనిషి యొక్క మనసు మీద పనిచేస్తుంది అనారోగ్యం అనేది, కుటుంబ జీవనం మీద పనిచేస్తుంది, సామాజికంగా పనిచేస్తుంది. సో ఎన్నో రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందిని సృష్టిస్తుంది. కాబట్టి అలర్జీ, ఆస్తమా, గురక అనేవి ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి జబ్బులుగా, అవి ఒక మంచి జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి నెంబర్ 1 జబ్బులుగా ఇప్పుడు మన ముందుకు వచ్చాయన్నమాట. ఈ కాలుష్యం వల్ల కానివ్వండి, వీటి వల్ల కానివ్వండి.
ఓకే, యాక్చువల్గా ఇప్పుడు జలుబు అనేది మామూలుగా చాలా మందిలో చూస్తూ ఉంటాం. వేడి చేసి కావచ్చు, ఎక్కువగా చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కావచ్చు, అండ్ క్లైమేట్ ప్రాబ్లం. సో ఈ జలుబు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఆస్తమాకు దారితీస్తుంది అంటారు? జలుబు అంటారు చాలా మంది, ఏంటంటే నాకు జలుబు చేసింది అంటారు. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు మళ్ళీ జలుబు చేసిందనే అంటారు. ఇంకోసారి కలిస్తే మళ్ళీ జలుబు చేసిందనే అంటారు. అంటే ఈ జలుబు అనేది 365 రోజుల్లో ఎప్పుడు చూసినా జలుబు అంటే అది జలుబు కాదు, అది ఇంకొక సమస్యకు దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఎంతకీ తగ్గని ఈ జలుబు, ఇది సైనస్ కావచ్చు, అలర్జిక్ రైనైటిస్ కావచ్చు. ఈ ముక్కులో ఉండేటటువంటి ఈ సున్నితమైనటువంటి ఎపిథీలియం అనేది వాచిపోయి, ఎర్రగా వాచిపోయి మ్యూకస్ కారుతూ, సో ఏది తగిలినా కూడా, పుప్పటి రేణువులు తగిలినా, దుమ్ము తగిలినా, ధూళి తగిలినా కూడా తుమ్ములు రావటం, ముక్కు కారటం, ముక్కు దిబ్బడేసిపోవటం, సో మాట కూడా కొంచెం నేసల్ ట్రాంగ్ తో రావటం, ఇంకా కొంచెం కిందికి దిగితే టాన్సిల్స్ ఉబ్బటం, ఎడినాయిడ్స్ ఉబ్బటం, గొంతు పచ్చి చేయటం, ఇంకా కిందికి దిగితే గొంతు బొంగురు పోవటం, సో ఇంకా కిందికి దిగితే కనుక బ్రాంకైటిస్ లక్షణాలు రావటం, అదే దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతి పట్టినట్టు ఉండటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ జలుబు అనే దాన్ని మామూలుగా తీసుకోవద్దు. ఎంతకీ తగ్గని జలుబు అనేది అలర్జీకి గుర్తు. ఈ ఎంతకీ తగ్గని జలుబు ఎప్పుడైతే ఉంటుందో, వాతావరణంలో మార్పుల వల్ల ఏమైనా ఎక్కువ అవుతుందా, ఏదైనా పోలెన్స్ కు తగిలినప్పుడు ఎక్కువ అవుతుందా, దుమ్ము ధూళికి తగిలినప్పుడు ఎక్కువ అవుతుందా, లేకపోతే ఇల్లు దులిపినప్పుడు కానీ, ఘాటైన వాసనలు తగిలినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో ఈ జలుబు ఇంకా ఎక్కువైతుందా, ఈ జలుబు అనేది దగ్గుకు దారితీస్తుందా, అలాగే ఆయాసం కూడా వస్తుందా, పిల్లికూతలు కూడా వస్తున్నాయా, నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందా అనేది ఉన్నప్పుడు ఇది మామూలు జలుబు కాదు అని గుర్తించాలి. అప్పుడు దీన్ని అలర్జీగా, ఆస్తమాగా మనం ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా మనం డాక్టర్ని సంప్రదించడం అనేది చేయాలి. లేకపోతే మామూలు జలుబు అని చెప్పి రోజు ఏదో ఒకటి గోళీలు వేసుకోవటం, ఆ కోల్డ్ యాక్టర్ అవన్నీ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు చాలా మంది, ఆ విక్స్ ఇన్హేలర్స్ కొట్టుకుంటూ ఉంటారు. సో ఇది సరి అయినటువంటి వైద్యం కాదనమాట. సో కొంతమంది గొంతు పచ్చి చేసిందని చెప్పి రకరకాల చప్పరిచ్చే గోళీలు తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి కాకుండా సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించి, ఈ జలుబు అనేది పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరి వరకైనా ఉండొచ్చు అనమాట. పసిపిల్లల్లో ఉండొచ్చు, స్కూల్ పిల్లల్లో ఉండొచ్చు, యువతి యువకుల్లో ఉండొచ్చు, పెద్దల్లో ఉండొచ్చు, ముసలివాళ్లలో కూడా ఈ జలుబు మాటిమాటికి రావచ్చు. కాబట్టి ఈ జలుబుని మనం గుర్తించి ఇది అలర్జిక్ రైనైటిస్ గా మనం తెలుసుకొని దేని వల్లనైనా ఇది ఎక్కువైతుందా, సో ఇది ఆస్తమాకు మొదటి గుర్తుగా మనం తీసుకోవాలన్నమాట. రైట్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ తాహిర్ గారు రంగారెడ్డి నుండి కాల్ చేస్తున్నారు. తాహిర్ గారు, తాహిర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి తాహిర్. హలో, చెప్పండి. హలో, హలో, తాహిర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. రైట్, చాలా మంది పిల్లలు నిద్రలో గురక పెడుతూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే నోరు తెరిచి పడుకోవడం కానీ, గురక పెట్టడం అంటే శ్వాస అందక వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. దెన్ వాట్స్ ద ప్రాబ్లం? ఈ నోరు తెరిచి గురక పెట్టడం అనేది పసిపిల్లల నుంచే ఉంటుంది. చాలా మంది పిల్లల్లోనైతే చాలా కామన్ గా ఉంటుంది. దీన్ని చాలా కామన్ గా కూడా తీసుకుంటారు. కొంతమంది ఏమో నోరు తెరిచి ఎందుకు ఉంటున్నాం అని చెప్పి బలవంతంగా నోరు మూసేటటువంటి పేరెంట్స్ కూడా ఉంటారు. బలవంతంగా నోరు మూసుకో అంటుంటారు. సో మన ఎదురుగా వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళ తర్వాత నోరు తెరుస్తూ ఉంటారు. ముక్కులో అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు, అడినాయిడ్స్ రూపంలోనో లేకపోతే అలర్జిక్ రైనైటిస్ రూపంలోనో ముక్కులో ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా నోరు తెరవక తప్పదు. అయితే నోరు మూయటం అనేది దానికి సమాధానం కాదు. ముక్కు ఎందుకు ప్రాబ్లం ఉంది, అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, లేకపోతే ఎలర్జీకి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయా అనేది డాక్టర్కి చూపించాలి. లేకపోతే ఏమవుద్దంటే పిల్లలు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, గురక పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ నోరు తెరిచి నిద్రపోవటం అనేది నిద్రకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి జబ్బులకు దారితీస్తుంది. ఇదే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ కూడా దారితీస్తుంది. హైపర్ యాక్టివ్ పిల్లలుగా తయారవుతున్నారు. అంటే ఇది ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు ఈ నిద్ర లేమి అనేది దారితీస్తుంది. చిన్నపిల్లల్లో గురకని మామూలుగా తీసుకోకూడదు. చిన్నపిల్లలనే కాదు, ఏ వయసులోనైనా గురకని ఒక మామూలు జబ్బుగా తీసుకునేటటువంటి రోజులు పోయాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడూ జలుబుండి, ఎంతకు జలుబుండి ముక్కు దిబ్బడేసేసి నోరుతో గాలి తీస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటున్నట్టే లెక్క.
తర్వాత వాళ్ళ మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్టే లెక్క. వాళ్ళు చదువులో వెనకబడేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుంది. దాని తర్వాత స్కూల్ వాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా వస్తుందన్నమాట. అంటే ఏంటి, సడన్ గా ఉలిక్కి పడలేస్తారు, నిద్రలో నుంచి ఉలిక్కి పడలేసి మళ్ళా నిద్రపోతూ ఉంటారు. సో తల్లిదండ్రులు మళ్ళా కాసేపు సరిచేసి మళ్ళీ పడుకోబెడుతూ ఉంటారు. అలా ఒక గంటకు కొంతమంది 10-20 సార్లు లేస్తారు, 30-40 సార్లు కూడా లేస్తూ ఉంటారు. టుపుకుని ఉలిక్కిపడి లేస్తారనమాట ఊపిరి ఆగగా. సో అలాంటిది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాగా అలాంటిది వచ్చింది అంటే ఇంకా చాలా డేంజర్ లెవెల్కు చేరుకున్నట్టే లెక్క. అప్పుడు ఆ పిల్లల్ని కానివ్వండి, ఆ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్ని, ఆ గురక పెట్టేటటువంటి పిల్లల్ని కరెక్ట్ గా డయాగ్నోజ్ చేసి వాళ్ళలో అలర్జీ లక్షణాలు ఉన్నాయా, ఆస్తమా లక్షణాలు ఉన్నాయా, ఎడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి పరిష్కారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ గా మెడిసిన్స్ వాడినట్లయితే నోరు ముక్కుతోనే గాలి తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నోరుతో గాలి అనేది తీసుకోకూడదు. నోరుతో గాలి తీసుకుంటున్నారు అంటే ముక్కులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. కాబట్టి దీన్ని చిన్న విషయంగా తీసుకోకూడదు. చాలా మంది బలవంతంగా నోరు మూస్తూ ఉంటారు, అది పరిష్కారం కాదనమాట. కాబట్టి ఆస్తమా ఉందా లేదా చూసుకోవాలి. సో చాలా మంది ఇలాంటి పిల్లలకు నెబులైజర్ పెడుతూ ఉంటారు. ఇంట్లో జలుబు చేసినప్పుడల్లా నెబులైజర్ ఒకటి కొనుక్కొని ఆ నెబులైజర్ పెడుతూ ఉంటారు అనమాట. ముక్కు దిబ్బడేసినప్పుడు, కొంచెం దగ్గు వచ్చినప్పుడు. సో అది అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది దానికి పరిష్కారం కాదు. చాలా మంది ఇలాగే ఇన్హాలర్స్ కూడా వాడుతూ ఉంటారంటే జస్ట్ అప్పటికప్పుడు రిలాక్సేషన్ కోసం ఇన్హాలర్ వాడితే తగ్గుతుంది అనే థాట్. తాత్కాలికంగా ఎస్ ఇప్పుడు తాత్కాలికంగా చిన్నపిల్లల్లో కానివ్వండి, ఎవరిలోనైనా సరే ఈ ఆస్తలిను, సాల్బిటమాలు, కొన్ని రకాలైన తాత్కాలికమైనటువంటి ఇన్హేలర్స్ వాడతారు. ఈ ఇన్హేలర్స్ తాత్కాలికంగా వాడటం అనేది టెంపరరీగా రిలీఫ్ వస్తుంది. టెంపరరీగా రిలీఫ్ వస్తుంది తప్ప మనకు పర్మనెంట్ గా సొల్యూషన్ అనేది దొరకదు. అయితే ఇప్పుడు టెంపరరీగా ఆస్తమా వచ్చినప్పుడల్లా హాస్పిటల్ తీసుకోవటం, నెబులైజర్ పెట్టేయటం, అక్కడ తగ్గకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకోవటం, మళ్ళీ నెబులైజర్ పెట్టుకోవటం, మరి ఇంకా ఎక్కువైతే ఆక్సిజన్ పెట్టించుకోవటం, ఒక 2 రోజులు ఉండటం, యాంటీబయాటిక్స్ వాడటం, మళ్ళీ రావటం, మళ్ళీ జలుబు, దగ్గు, ఆయాసం, మళ్ళీ ఇంకో హాస్పిటల్ పోవటం. ఈ విధంగా హాస్పిటల్స్ మారుస్తూ ఉంటారు, డాక్టర్లను మారుస్తూ ఉంటారు, మందుల్ని మారుస్తూ ఉంటారు. కానీ ఈ జలుబు, దగ్గు, ఆయాసం మాత్రం ఎంతకీ తగ్గవు. ఈ ఎంతకీ తగ్గని జలుబు గాని, ఎంతకీ తగ్గని ఆయాసం గాని, ఈ తుమ్ములు గాని, ఈ పిల్లికోతలు గాని, నైట్ నిద్ర డిస్టర్బెన్స్ గాని, దగ్గి వాంతులు చేయటం గాని పిల్లల్లో ఆస్తమా లక్షణం, అంటే డ్రై కాఫ్ ఉంటుంది చాలా మంది పిల్లల్లో. ఇవి ఆస్తమాకు గుర్తులు అన్నమాట. వీటికి నెబులైజర్ అనేది పరిష్కారం కాదు. ఈ రోజు 195 మంది పిల్లలు నెబులైజర్కే వాడుతూ ఉన్నారు. సో ఇంట్లో సొంతంగా కొనుక్కొని వాళ్ళు నెబులైజర్ పెట్టుకోవటం, లేకపోతే తల్లిదండ్రులు పెట్టడం, లేకపోతే పిల్లలే నేర్చేసుకుంటారు. ఆ పిల్లలే పెట్టుకుంటుంటారు. వాళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు నెబులైజర్ పెట్టుకుంటారు. లేదంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్లోకి వెళ్ళి మళ్ళీ పెట్టించుకుంటారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. అంటే తాత్కాలికమైనటువంటి వైద్యం జరుగుతున్నట్టు లెక్క. ఓన్లీ టెంపరరీ రిలీఫ్ కోసం ఇన్హేలర్స్ వాడటం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఏంటి, ఈ నెబులైజర్ వాడకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ప్రివెన్షన్ కోసం లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ పొరని మనం తగ్గించాలి. తాత్కాలికంగా ఓన్లీ మసిల్స్ రిలీజ్ చేయడం అనేది సమస్యకు పరిష్కారం కాదనమాట. కాబట్టి సరైనటువంటి డాక్టర్ని సంప్రదించి, ఇలా నెబులైజర్ వాడే పిల్లలందరూ ఆస్తులేనో ఏదోటి అందులో వేసేసుకుని పెట్టుకునే అందరు తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్టే. సాల్బిటమాలో ఆస్తలిన్ ఇన్హేలర్, వెంటార్లిన్ ఇలాంటి తాత్కాలికమైన ఇన్హేలర్స్ కొట్టుకునేటటువంటి పెద్దలు గాని ఎవరైనా సరే తప్పు చేస్తున్నట్టే లెక్క. అంటే రోజు అవి కొట్టుకుంటున్నారు అంటే ఆస్తమా అదుపులో లేనట్టు లెక్క. అంటే ఏంటి, మరి ఏం వాడాలి? సాల్బిటమాలో ఆస్తలినో వాడటం కాదు, అది తాత్కాలికమైంది. అంటే సపోజ్ ఒక బావి ఉందనుకుందాం, అందులో బావి గనక మనం ప్రతిరోజు అందులో పడ్డప్పుడల్లా తీయటం అనేది ఇన్హేలర్ కొట్టుకోవటంతో సమానం. మరి ప్రతిరోజు అందులో పడటం, మనం తీయటం, అందులో పడటం, మనం తీయటం అనేది ఆస్తలిన్ వాడటంతో సమానం అనుకుందాం సపోజ్. మరి అందులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ ఒక గోడ కట్టాలి. అదే ప్రివెన్షన్ అన్నమాట. అలాంటి ఇన్హేలర్స్ వాడాలి మనం. అలాంటి ఇన్హేలర్స్ వాడకుండా, నెబులైజర్ కూడా అలాంటిదే, అందులో బావిలో పడ్డప్పుడల్లా తీయటంతో సమానం. అలా పడకుండా ఉండాలి అంటే దాని చుట్టూ గోడ కట్టాలి. ఆ గోడ కట్టేటటువంటి ఆ ప్రయత్నమే ఆ ప్రివెంటివ్ ఇన్హేలర్స్ అంటాం. అలాంటివి వాడకుండా ప్రతిరోజు నెబులైజర్ పెట్టుకోవటం, ప్రతిరోజు ఆస్తలిన్ వాడుకోవటం అనేది సమస్యకు పరిష్కారం కాదు. ప్రివెన్షన్ కు సంబంధించినటువంటి ఇన్హేలర్స్ 195 మంది వాడట్లేదు, కేవలం 5% మంది మాత్రమే వాడుతున్నారు.
95 మంది 100 మంది వాడేది ఏంటంటే ఆస్తలిన్ సాల్బిటమాల్కు సంబంధించినటువంటి నెబులైజర్ కానివ్వండి, ఇన్హేలర్ కానివ్వండి, ఇవే పీలుస్తూ ఉంటారు, లేదా గోళీ టాబ్లెట్లు కానీ వేసుకుంటూ ఉంటారు. ఇది రాంగ్. సో ప్రివెన్షన్ కు సంబంధించినటువంటి మందులు సరి అయినటువంటి వైద్యుడి పర్యవేక్షణలో గనక మనం కరెక్ట్ గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్ గా తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది మాటికి హాస్పిటల్ పోవటం, ప్రతిరోజు నెబులైజర్ పెట్టడం, లేదా ప్రతిరోజు ఆస్తలిన్ వాడటం అనేటటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. గురించి మరింత డిస్కస్ కూడా పాపం మానసిక ప్రశాంతత ఎవరికీ ఉండదు. అందరు ఫ్రెండ్స్ తో కూడా ఆ పిల్లవాడు సరిగా కలవలేకపోతాడు. సో ఇలాంటి బాధలు ఎన్ని అలర్జీ వల్ల వచ్చే బాధలు చెప్పాలంటే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అవసరం ఎంత మాత్రం లేదు. సరైన వైద్యుని సంప్రదించండి. సరైనటువంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. రైట్ సార్, ఈ సమస్య గురించి అవగాహన కల్పించి అలాగే సలహాలు సూచనలు కూడా చేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి. సప్తగిరి ప్రేక్షకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఆస్తమా ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది అన్ని వయసుల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా పిల్లల్ని, యుక్త వయసుల వారిని చాలా బాధిస్తుంది. ఇది వారి పెరుగుదల, చదువు, ఆటపాటలపై దుష్ప్రభావాలని చూపిస్తుంది. కెరియర్ మరియు పెళ్లి విషయంలో ఆందోళనకు గురిచేస్తుంది. యుక్త వయసులో వచ్చే ఆస్తమా గురించి ఆస్తమా జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ విరుపనేని విష్ణన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఆస్తమా అంటే ఏమిటి, ఎలర్జీ అంటే ఏమిటి, ఇవి రెండింటిని గుర్తించడం ఎలా? ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధి. అలర్జీ అనేది ఒక శరీర తత్వం. అలర్జీ అంటే మన వంటికి ఏదో ఒకటి సరిపడకపోవటం. అంటే ఈ అలర్జీ శరీర తత్వం ఉన్న వాళ్ళని ఎటోపిక్ ఇండివిజువల్స్ అంటారు. వీళ్లలో ఐజీఈ యాంటీబాడీస్ అనేవి ఎక్కువ శాతంలో ఉంటాయి. అలర్జెన్స్ అంటే వాతావరణంలో ఉంటే దుమ్ము, ధూళి, మరి పుప్పొడి రేణువులు, ఇంకా చలిగాలి, వాతావరణంలో మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా యాంటీబాడీ రియాక్షన్ జరిగి అందులో కొన్ని రకాలైనటువంటి ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. రిలీజ్ అయ్యి అవి ముక్కులో కానివ్వండి, కంటి ద్వారా కానివ్వండి, ఊపిరితిత్తుల్లో కానివ్వండి, చర్మం మీద కానివ్వండి, వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. కళ్లల్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. సో దురద వస్తుంది, కళ్లల్లో దురద, అలా కంటికి నీళ్లు రావటం. తర్వాత ముక్కులో ఉంటే కనుక తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడేయటం, గాలి ఆడకపోవటం, నీళ్లు గారటం, దురద పెట్టడం అనేది దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. చర్మం మీద ఉంటే దద్దుర్లు రావటం, పెద్దగా ఈ బొబ్బలు రావటం అనేది జరుగుతుంది. దాన్ని అలర్జిక్ డర్మటైటిస్ అంటారు. ఊపిరితిత్తుల్లో గనక ఈ ఎలర్జీ లక్షణాలు ఉన్నట్లయితే ఈ దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, గొంతులో గురగుర, ఏ పని చేసినా ఆయాసం రావడం అనేది జరుగుతుంది. అంటే ఊపిరితిత్తులకు సోకినటువంటి ఈ అలర్జీనే ఆస్తమా అంటాం. అంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అన్నమాట. అంటే ఆస్తమా. అంటే ఎలర్జీ వల్లనే ఆస్తమా వస్తుంది. ఎలర్జీ అనేది ఆస్తమాకు దారితీస్తుంది. సో అలర్జీ అనేది శరీరంలో ఏ భాగంలోనైనా ఉండొచ్చు. ఊపిరితిత్తుల్లో గనక ఎలర్జీ ఉన్నట్టయితే దాన్ని ఆస్తమా అంటారు. డాక్టర్ గారు, మరి ఈ ఆస్తమా అనేది ఎక్కువ ఏ వయసు వారిలో వస్తుంది? అలర్జీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఇవి మొదలయ్యేది మాత్రం బాల్య దశలోనే. అంటే 3వ నెల పిల్లలప్పటి నుంచే దీని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే గనక ముక్కు దిబ్బడేయటం, సో ఊపిరాడకపోవటం, పక్కలు ఎగరేయటం, పాలు తాగలేకపోవటం, నైట్ పూట తీవ్ర ఇబ్బందులకు గురవటం అనేవి జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా వయసు పెరిగిన కొద్దీ ఇంకా చీటికి మాటికి తరచుగా జలుబు చేస్తూ ఉండటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, అది అంతకీ తగ్గకపోవటం, దగ్గు రావటం, దగ్గినప్పుడల్లా వాంతి కావటం, కళ్ళెబడటం, సో మధ్యరాత్రి మరి వాళ్ళు నిద్రపోలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో పిల్లల్లో చాలా వరకు 100% ఆస్తమా
7 సంవత్సరాల లోపే మొదలవుతుంది, చిన్నపిల్లల్లోనే మొదలవుతుంది. మొత్తం మీద పిల్లల్లో యుక్త వయసులో ఈ అలర్జీ ఆస్తమా అనేది మొదలవుతుంది. మరి ఈ ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి, మరి లక్షణాలు కూడా వివరిస్తారా? ఆస్తమా రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి జీన్స్ అంటాం, వంశపారంపర్యం. సో తల్లిదండ్రుల్లో అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నట్లయితే, అంటే వాళ్ళకు కూడా తుమ్ములు, జలుబు చేయటం, వాతావరణం మారితే గొంతులో గురగుర రావటం, పిల్లి కూతలు రావటం, ఏదో ఒకటి జలుబు లక్షణాలు తల్లిదండ్రులు ఎవరికి ఉన్నా అవి పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి అవకాశం ఒకటి. అంటే జీన్స్ అనేది ఒక కారణం. తర్వాత ఈ జీన్స్ ఉన్న వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినా, అంటే చిన్నపిల్లలు అయితే వైరల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం. సో ఇన్ఫెక్షన్ రావగానే వాళ్లకు జలుబు చేయటం, అది ఎంతకు తగ్గకపోవటం, అది ఊపిరితిత్తుల్లో పిల్లి కూతలకు దారితీయటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎలర్జెన్స్ అంటాం, ఇంకో ప్రధానమైన కారణం ఎలర్జెన్స్. ఎలర్జెన్స్ అనేవి డస్ట్ మైట్. ఇప్పుడు ఇంట్లో బూజు ఉంటుంది, ఆ బూజు దులిపినప్పుడు ఆ బూజు పీల్చినట్టయితే వెంటనే ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో అవి ఎలర్జెన్స్. తర్వాత దాంట్లో ఉండేది డస్ట్ మైట్. ఇంకొకటి ఏంటంటే పుప్పొడి రేణువులు. తర్వాత ఏదైనా ఆహార పదార్థాలు కావచ్చు, పల్సెస్ కావచ్చు. కొంతమందికి పప్పు దినుసులు పడవు, పెసలు పడకపోవచ్చు, కొంతమందికి ఉలవలు పడకపోవచ్చు, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి పప్పు ధాన్యాలు పడవు, కొంతమందికి ఫిష్ పడదు. ముఖ్యంగా వీటిలో చెప్పదలుచుకున్నది ఏంటంటే సముద్రపు సీ ఫుడ్స్, అంటే రొయ్యలు తిన్న వెంటనే చాలా మందికి ఆయాసం వస్తుంది. అంటే ఇవి ఎలర్జెన్స్ అంటాం. దాని తర్వాత వాతావరణంలో మార్పులు, అంటే బాగా చలిగాలి, చల్లటి గాలి కానివ్వండి, తేమ శాతం ఎక్కువగా ఉండటం కానివ్వండి. సో వాతావరణంలో మార్పులు ఒకటి. దాని తర్వాత ఇంకొకటి పర్యావరణంలో వచ్చేటటువంటి ఈ కాలుష్యం, వాతావరణ కాలుష్యం. ముఖ్యంగా వీటిని ఇరిటెంట్స్ అంటారు, అంటే డీజిల్ అన్నమాట. డీజిల్ పొగ. ఇప్పుడు అర్బన్ మెగా సిటీస్లో ఈ డీజిల్ పొల్యూషన్ వల్ల చాలా మంది అలర్జీ ఆస్తమాకు గురవుతున్నారు. అంటే హైదరాబాద్ లాంటి మహానగరాలు, మద్రాసు, మరి కల్కటా, ఇలాంటి బాంబే, ఢిల్లీ, ఇవన్నీ కూడా డీజిల్ పొల్యూషన్ వల్ల రోజు రోజుకి ఈ మెగా సిటీస్లో అలర్జీ ఆస్తమా పేషెంట్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. సో అదొక కారణం. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎమోషనల్ ఇష్యూస్ అంటాం. బాగా భావోద్వేగాలు. సో బాగా ఏడ్చినా, బాగా నవ్వినా, బాగా బాధపడ్డా, సో ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి, వాళ్ళ శారీరక పరిస్థితుల వల్ల కానివ్వండి, కుటుంబ సమస్యల వల్ల కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి సమస్య వల్లనైనా ఈ అలర్జీ ఆస్తమా ఉన్న పేషెంట్లు కొంచెం బాధపడ్డట్టయితే వాళ్లకు ఆస్తమా ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎమోషనల్ స్ట్రెస్ అంటాం. అంటే ఏ విధంగా వస్తుంది? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి నాకు ఈ లైఫ్ ఇలా ఉన్నానేంటి, నేను మాటి మాటికి చీటికి మాటి దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, 10 మందిలో పోదామంటే సిగ్గుగా ఉంది, నాకు ఈ అలర్జీ ఆస్తమా ఉంటే ఎలా, ఏమవుతుందో ఏమో అనే ఆలోచన వస్తేనే వాళ్ళల్లో ఇంకా ఆస్తమా ఎక్కువ అవుతుంది. కాబట్టి అంటే ఎమోషన్స్ అనమాట. ఎమోషన్కి ఎక్కువ గురి అయితే కనుక ఆస్తమా ఉధృతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఏమి కాదు, పర్వాలేదు, మంచి వైద్యం తీసుకుంటే మంచిగానే ఉంటాం అని అనుకుంటే కనుక రిలీఫ్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఇలా ఆస్తమా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటి లక్షణాలు కనుక మనం చెప్పుకోవాలనుకుంటే ఇవన్నీ కలిపి, సరే అది వైరస్ల వల్ల వచ్చినా, ఎలర్జన్ల వల్ల వచ్చినా, వాతావరణ మార్పుల వల్ల వచ్చినా, ఎమోషన్స్ వల్ల వచ్చినా, ఇంకా దేని వల్ల వచ్చినా దాని లక్షణాలు మాత్రం దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, నైట్ నిద్ర పట్టకపోవడం, ఆస్తమా వచ్చినప్పుడు అలా అవుతారు, వచ్చినప్పుడు నైట్ నిద్ర పట్టకపోవటం, తెల్లవారుజామున ఎక్కువగా దగ్గు రావటం, కళ్ళె పడటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఏ పని చేసినా ఆయాసం రావటం, వ్యాయామం కూడా ఆస్తమా రావడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. సో ఈ విధంగా ఈ లక్షణాలు అనేవి పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు కూడా ఈ లక్షణాలు వాళ్ళ వయసును బట్టి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి యుక్త వయసులో ఉన్న వారికి ఆస్తమా వస్తే ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి? అయితే ఆస్తమా అనేది ఒక్కొక్క వయసు వారిని ఒక్కొక్క విధంగా ఇబ్బంది పెడుతుంది. చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ బాధలు వేరే ఉంటాయి, స్కూల్కు వెళ్లే పిల్లల్లో ఉండేటటువంటి బాధలు వేరే ఉంటాయి. అదేవిధంగా యుక్త వయసు వచ్చే నాటికల్లా సో ఈ అలర్జీ ఆస్తమా పెట్టే బాధలు వాళ్ళకు తెలిసిపోతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఆస్తమా అనేది పెరుగుదలని అడ్డుకుంటుంది.
ఆస్తమా దీర్ఘకాలంగా ఉన్న పిల్లలు పెరుగుదల ఆగిపోతుంది, ఎత్తు తక్కువగా ఉండటం, బక్కపలసగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత చదువుల మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. సో చదవలేరు, బాగా ఆడుకుందామంటే ఆయాసం వస్తుంది. అయితే ఇది ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ ఒక యువకులు ఉన్నారు, వాళ్ళకు విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి అనుకుందాం. సో తోటి స్నేహితులతోని సరిగ్గా కలవలేరు. సో వాళ్ళంతటా వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. ఏంటి 10 మందితో మాట్లాడదామంటే ఇబ్బంది పడతారు. సో విపరీతమైన తుమ్ములు వస్తూ ఉంటాయి, ముక్కు గారుతూ ఉంటుంది, అందరిలో ఇలా చేసుకుందాం అంటే వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతారు. తర్వాత గొంతు సరాయిస్తూ ఉంటారు, మాటి కాఫ్ వస్తుంది, సో వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే కొంచెం పర్సనాలిటీ తక్కువగా ఉండటం, సో హైట్ తక్కువగా ఉండటం అనేది కూడా ఆస్తమా తీవ్రంగా ఉన్నట్టయితే జరుగుతుంది. మామూలుగా ఉంటే అందరిలాగా పెరుగుతారు, తీవ్రమైన ఆస్తమా ఉంటే మాత్రం గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కంపేర్ చేసుకుంటారు. సో నా వయసు ఉన్నవాళ్ళు నాకంటే హైట్ ఉన్నారు, నేనేంటి ఇలా ఉండిపోయాను అని చెప్పి, అంటే ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. డిప్రెషన్, ఆస్తమా కూడా ఒక కారణం, అది ప్రధానమైన కారణం. సో డిప్రెషన్ కు లోనవుతారు. తర్వాత చదువుకుందామంటే ఇప్పుడు బాగా చదవాలని ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను, చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, కానీ ఆస్తమా అనేది వాళ్ళ కెరీర్ కి అడ్డంగా, ఒక హర్డిల్ గా మిగిలిపోతుంది. సో చదువుదామంటే దగ్గు, ఆయాసం ఉంటుంది, ఎగ్జామ్స్ వస్తుంటాయి, చదవలేకపోతుంటారు. సో విపరీతంగా ఆయాసం వస్తుంటుంది. సో కాన్సన్ట్రేషన్ చేయలేరు, గాలి పీల్చలేకపోతారు, కాబట్టి చదివింది మెదడుకి ఎక్కదు. సో ఈ విధంగా వాళ్ళ జీవితంలో చదువుల విషయంలో ఆస్తమా తీవ్రంగా బాధిస్తుంది. కాబట్టి ఏం చేయంటే వాళ్ళు చదవలేకపోతారు. ఎప్పుడైతే చదవలేకపోయారో ఎగ్జామినేషన్ లో దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతారు. ఇది ఒక కోణం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆటలాడటం. ఆస్తమా ఉన్న పేషెంట్లు ఆట ఆడదామంటే అంతులేని ఆయాసం వస్తుంది. కొంచెం పరిగెత్తినా, కొంచెం మెట్లెక్కినా, కొంచెం బరువు లేపినా, సైకిల్ దొక్కినా, ఇంకే పని చేసినా సరే విపరీతమైన ఆయాసం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆడాలంటేనే భయపడతారు. ఏ ఆట ఆడాలన్నా కూడా భయపడిపోతుంటారు. ఇంకా మేము ఆడలేము, ఇంకా మా వల్ల ఏమీ కాదు. సో ఆడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తారు అంతే, కానీ ఆడాలని ఉన్నా ఆడలేకపోతారు. సో వాళ్ళ కెరీర్నే మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా చాలా మంచి ప్లేయర్స్ కావాల్సినటువంటి ఈ యువకులు వాళ్ళ ఆస్తమా వల్ల ఆ కెరీర్ని వదిలిపెట్టి మిగతా కెరీర్ని ఎంచుకున్న వాళ్ళని ఎంతో మందిని చూసాం. సో ఎందుకు, కానీ ఇలా అవ్వాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని కనుక ఆస్తమాకు తీసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి దేని వల్ల కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదనమాట. కానీ ఆ వైద్యం ఏంటో తెలియక సో యువకులు చాలా మంది ఆస్తమాతో వాళ్ళ జీవితాల్లో చాలా బాధలను ఎదుర్కొంటున్నారు. అది తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్య కూర్చుందనమాట. అంటే ఇప్పుడు ఆస్తమా వచ్చిందని ఇట్లా గుర్తించడం ఎట్లా వాళ్ళు? ఇప్పుడు ఆస్తమా వచ్చిందని గుర్తించడం అనేది చాలా సులభమైన విషయం క్లినికల్ గా. సో ఎవరైనా సరే తల్లిదండ్రులకు అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉన్నాయా లేదా, అదే లక్షణాలు పిల్లల్లో ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు పిల్లవాడు విపరీతంగా తుమ్మటం, దగ్గటం, నైట్ పూట నిద్రపోకపోవటం, ఏదన్నా చాక్లెట్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ డ్రింక్ తాగినా, వాతావరణం మారినా, చలిగాలి తగిలినా, లేదా ఏదైనా ఊరికి వెళ్ళినా, నీళ్లు మారినా, ఏ పని చేసినా ఆయాసం వచ్చినా, సో ఇలాంటివి ఏదో ఒకటి పడకపోవటం, ఏదో ఒక తేడా గమనించటం, ఇలాంటివి ఉన్నట్లయితే క్లినికల్ గా ఆస్తమా ఉంది అని చెప్పి మనం అది తెలుసుకోవాలి. తర్వాత పరీక్షల వల్ల కూడా ఆస్తమాని తెలుసుకోవచ్చు. స్పైరోమెట్రీ వల్ల ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ఆస్తమా ముఖ్యంగా 4 దశల్లో ఉంటుంది. మైల్డ్ ఇంటర్మిటెంట్ అంటాం, అంటే 6 నెలలకు ఒకసారి 1-2 సార్లు వచ్చిపోతుంది. తర్వాత మైల్డ్ పర్సిస్టెంట్ అంటారు. సో అది నెలలో 2-3 సార్లు వచ్చిపోతుంది, నిద్ర డిస్టర్బ్ చేస్తుంది. మోడరేట్ పర్సిస్టెంట్ అంటాం, అంటే వారానికి 3-4 సార్లు వస్తుంది, నైట్ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. సివియర్ పర్సిస్టెంట్ అని చెప్పి అంటాం, అంటే ఇంకా ప్రతిరోజు కూడా ఆయాసంతో బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఈ గ్రేడింగ్ ను కూడా మనం స్పైరోమెట్రీ అనేటటువంటి పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఆస్తమాను తెలుసుకోవటం అనేది పెద్ద కష్టసాధ్యమైనటువంటి విషయం ఏం కాదు. అయితే దాన్ని ఆధునిక వైద్యం పొందటం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. మరి ఈ ఆస్తమాకి పెళ్లికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎస్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు అలర్జీ, ఆస్తమాతో బాధపడుతుంటే తల్లిదండ్రుల యొక్క
యొక్క బాధ, తల్లిదండ్రుల ఆందోళన, తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి వర్ణించటం అసాధ్యం. అది వర్ణనాతీతంగా ఉంటుంది. తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు ఈ పిల్లల్ని చూసినప్పుడల్లా. వీళ్ళకి పెళ్లి ఎలా చేయాలి, పెళ్లి చేస్తే ఏమవుతుందో, తర్వాత మరి ఇప్పుడే ఇంత ఇబ్బందులు పడుతున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెంత ఇబ్బందులు పడతారో అని చెప్పి, ముఖ్యంగా ఆడపిల్లలకు గనక ఆస్తమా ఉన్నట్లయితే ఇంకా ఆ తల్లిదండ్రుల బాధ చాలా నరకయాతనంగా ఉంటుంది ఆ ఇంట్లో పరిస్థితి. అయితే ఎవ్వరూ కూడా సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు కానీ తర్వాత యువతి యువకులకు కానీ చెప్పేది ఏంటంటే, ఆస్తమాని జయించటం అనేది అత్యంత సులభం. ఆస్తమాకు పెళ్లికి చేసుకోపోవటానికి ఎలాంటి ఇది లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఆస్తమాతో చక్కగా జీవితాన్ని గడపవచ్చు. ఆస్తమా ఉన్నవాళ్ళు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా పిల్లల్ని కనవచ్చు, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్ ఈ విధంగా ఉంటాయి. ఆస్తమా వచ్చిన వాళ్ళల్లో ఆ ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ఈ విధంగా మారిపోతాయి. అంటే ఈ లోపలి పొర ఇలా మందంగా తయారవుతుంది. తర్వాత ఈ యొక్క మృదువైన కండరాలు ఇలా బిగదీస్తాయి, ఇలా బిగదీస్తాయి, చూసారా, ఇలా బిగదీస్తాయి. తర్వాత అంటే వచ్చినప్పుడే అలా ఇలా బిగదీస్తాయి. సో మామూలుగా ఉన్నప్పుడు కూడా ఈ పొర మందమయ్యే ఉంటుంది చాలా మందిలో. తర్వాత ఈ కళ్ళె కూడా ఈ తెమడ తయారవుతుంది. ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడప్పుడు బిగదీస్తూ ఉంటాయి, మళ్ళీ మామూలు టైంలో బాగానే ఉంటాయి. సో వచ్చినప్పుడు మాత్రమే అలా ఇలా బిగదీస్తాయి అనమాట, ఇలా బిగదీస్తాయి. సో నార్మల్ గా ట్యూబ్స్ ఇలా ఉండాలి, కానీ ఆస్తమాలో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నారు అంటే నరకాన్ని అనుభవిస్తున్నట్టే లెక్క. సో ఆధునిక వైద్యంతో ఇప్పుడు మనం ఇలా ఉన్న వాళ్ళని ఇలా చేయొచ్చు. అయితే ఈ విధంగా మనం వాళ్ళు అయినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అయితే చాలా మంది నేను చూశాను ఏంటంటే, ఈ ఆస్తమాతోని చాలా మంది పెళ్లి చేసుకోరు, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పరు. సో వయసు గడుస్తూ ఉంటుంది, పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం నేను పెళ్లి చేసుకోను అది అంటుంటారు. కారణం ఏంటంటే ఇది చెప్పరు, నాకు ఆస్తమా ఉంది, అలర్జీ ఉంది, మరి ఇలా అని చెప్పి చెప్పరు. సో దాన్ని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ అవసరం లేదు, అది చాలా పొరపాటు. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే, పెళ్లి చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు అయితే చాలా ఆందోళనకు గురవుతారు. సో అత్తగారింట్లో పోయిన తర్వాత ఈ పిల్లని సూటిపోటి మాట్లాడుతూ ఉంటారు. ఈ అమ్మాయికి ఆస్తమా ఉందనో, ఎప్పుడు జలుబు చేస్తుందనో, ఏ పని చేసినా ఆయాసం వస్తుంది కాబట్టి ఈ అమ్మాయి ఏ పని చేయలేదనో, ఒక అంటే జబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి మాకు కట్టారనో, మాకు అంట కట్టారనో, ఇలా సూటిపోటి మాటలతోని ఈ పిల్ల జీవితాన్ని నరకయాతన చేస్తుంటారు. అసలే ఆస్తమా అంటేనే చాలా బాధ ఉంటుంది, ఈ మాటల వల్ల ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. సో శారీరకంగా బాధ ఒకవైపు, మానసికంగా ఇంకొక వైపు. సో రెండింటి మధ్యన వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అయితే ఇలా అత్తవారింటి వాళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా కానివ్వండి, సమాజంలో వీళ్ళని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళని ఆదరించాలి, దాని తర్వాత సరైన వైద్యాన్ని ఇప్పించాలి. చాలా అద్భుతంగా వాళ్ళు తయారవుతారు, ఒక్క పైసా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా పాపం వాళ్ళని నరకయాతన పెడుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అది వంశపారంపర్యంగా వచ్చిన దానికి, వాతావరణ కాలుష్యం వల్ల పెరిగేదానికి వాళ్ళ చేతిలో ఏమీ లేదు. అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా కూడా వస్తుందండి, వంశపారంపర్యంగా కూడా ఆస్తమా అనేది వస్తుంది. మొదలు చెప్పాను కదా, ఆస్తమా వంశపారంపర్యంగా రావడానికి ఒక ప్రధానమైన కారణం. కొన్ని కేసుల్లో వంశపారంపర్యం కూడా అవసరం లేదు, వాతావరణ కాలుష్యంతోనే రావచ్చు. అయితే ఇంకొంతమంది ఏంటంటే, ఆస్తమాతో ఉన్నవాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోతారంటే విడాకులు తీసుకుంటారు. సో ఇంకా ఇది జబ్బు మనకు తగ్గదు, ఇంకా వీళ్ళు మనకు సెట్ కారనో లేకపోతే వీళ్ళతో మనం ఉండలేమనో విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది చాలా పొరపాటు, ఈ ఆలోచన పొరపాటు. ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయొద్దు. ఎందుకంటే ఆస్తమా అనేది ఈ రోజుల్లో అతి సులభంగా వైద్యం ఇచ్చేటటువంటి జబ్బు. చాలా మంచి మందులు ఉన్నాయి, చాలా చక్కటి జీవితాన్ని గడపొచ్చు వాళ్ళు. కాబట్టి పెళ్లి విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. ఆస్తమా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకూడదని వాళ్లే అనుకుంటుంటారు, తల్లిదండ్రులు కూడా చేయటానికి వెనక ముందాడుతుంటారు. సో పిల్లనివ్వటానికి కొంతమంది వెనక ముందాడుతుంటారు. అయితే కుటుంబ అంటే ఈ సంసార జీవితంలో కూడా ఆస్తమా ఎలాంటి ఇబ్బందుల్ని కలిగించదు ఎప్పుడు వైద్యం తీసుకుంటే. వైద్యం తీసుకోకపోతే మాత్రం
సో వాళ్ళ సంసార జీవితంలో కూడా ఆస్తమా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఆస్తమా ఏమైనా అంటువ్యాధిలా ఉంటుంది? అంటువ్యాధి కాదండి, ఇది అంటువ్యాధి అని కాదు. సో ఒకళ్ళ నుంచి ఆస్తమా ఎప్పుడు అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎప్పుడు కూడా అంటుకోదు. అయితే వాళ్ళు విపరీతమైన ఆయాసానికి గురవుతారు. సో విపరీతమైన ఆయాసానికి గురవుతారు కాబట్టి వాళ్ళు ఆ సంసార జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందలేకపోతారు ఇద్దరు కూడా. కాబట్టి దీనివల్ల వాళ్ళ మధ్యలో అపార్థం చోటు చేసుకుంటుంది. సో అప్పుడు కలహం మొదలవుతుంది, అపార్థాలు మొదలవుతాయి. ఇంకా అది ఎంత దూరం పోతుందంటే విడిపోయేదాకా పోతుంది అనమాట. సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చక్కగా చేసుకోవచ్చు, పిల్లల్ని చక్కగా కనొచ్చు. సో దాని గురించి కావాల్సింది ఒకటే, ఆధునిక వైద్యాన్ని తీసుకోవాలి. సో అంటే ఆధునిక వైద్యం అంటే తాళానికి తగ్గ తాళం చేయలేము. ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకుని ఆ దశకు తగ్గటువంటి ఆధునిక వైద్యాన్ని గనక మనం పొందినట్లయితే చాలా చక్కటి జీవితాన్ని ఈ యువతి యువకులు గడిపేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్నమాట. అంటే ఆస్తమా ఏ దశలో ఉన్నా దానికి నివారణ ఉంటుందండి? ఎస్, ఆస్తమా అనేది ఏ దశలో ఉన్నా ఇప్పుడు చాలా చక్కటి వైద్యం అనేది అందుబాటులో ఉంది, ఆధునిక వైద్యం. అంటే నేను చెప్పాను కదా, ఇలా ఉండవలసినటువంటి ట్యూబ్స్ ఇలా అవుతాయి. సో ఇలా ఉన్న వాటిని మనం ఇలా చేయడానికి ఇప్పుడు చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఆ మందులు గనక మనం వాడినట్లయితే వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం అనేది లేనే లేదు. మరి ఆస్తమా వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత చేయించాల్సిన పరీక్షలు గానీ టెస్టులు ఏమైనా ఉన్నాయి? అదే చెప్పాను కదా ఇందాక, రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ఆస్తమా ఉంది లేది కంప్యూటర్ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఆస్తమాకు ఆధునిక వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకుని మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ అని తెలుసుకున్న తర్వాత ఆ దశకు తగ్గటువంటి మందుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఆస్తమా 4వ దశలో ఉంటే మనం 1వ దశకు సంబంధించినటువంటి మందులు ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే పరీక్షలు చేసిన తర్వాత దానికి అవగాహన, క్లినికల్ గా కూడా పేషెంట్ యొక్క బాధల్ని తెలుసుకోవాలి. నైట్ పూట నిద్రపోతున్నారా లేదా, తర్వాత వాళ్ళు అసలు ఏ పనైనా చేయగలుగుతున్నారా లేదా, ఆస్తమాతో ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుసుకోవాలి. గమ్మత్తు ఏంటంటే ఆస్తమాలో పేషెంట్లు బయటికి నార్మల్ గా కనిపిస్తారు, అందరిలాగానే కనిపిస్తారు, వాళ్ళు బాధపడుతున్నట్టు కూడా అనిపించదు. హాస్పిటల్కి ఎందుకు వచ్చారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ వాళ్ళ లోపల పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఆ బాధని మనం గమనంలోకి తీసుకోవాలి, ఆ బాధని అర్థం చేసుకోవాలి. ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోనట్లయితే ఆస్తమాకి వైద్యాన్ని అందించటం అసాధ్యం. కాబట్టి పేషెంట్ బాహ్యంగా ఎలా కనపడుతున్నాడు, బయటికి ఎలా కనపడుతున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. పేషెంట్ ఎంత బాధపడుతున్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాడు, ఏ విధమైన ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు, ఇప్పుడు వైద్యం అందించకపోతే అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా డాక్టర్ అంచనా వేయగలిగినప్పుడే ఆ యొక్క రోగికి మంచి వైద్యాన్ని అతను అందించగలడు. అందుకే తాళానికి తగ్గ తాళం చేయి అంటాం అనమాట. లాక్ అండ్ కీ ట్రీట్మెంట్ లాగా ఏ దశలో ఉందో తెలుసుకుని ఆ దశకు సంబంధించినటువంటి మందుల్ని, అంటే మందు మోతాదుని, ఏ మందు ఏ మోతాదులో ఎంతకాలం వాడాలి అనేది ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకుని దాన్ని బట్టి నిర్ధారించడం అనేది జరుగుతుంది. అప్పుడు కనుక తీసుకున్నట్లయితే చాలా చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు అన్నమాట. ఆస్తమా వచ్చిన తర్వాత అంటే అధునాధిక వైద్యం అని చెప్పారు కదా, అదేంటో వివరిస్తారు? ఆధునిక వైద్యం అంటే ఇప్పుడు ఇన్హేలర్స్ అని వచ్చాయండి ఇప్పుడు. సో ఇన్హేలర్స్ అంటే ఇవన్నమాట. చూడండి ఇలా, ఈ ఇన్హేలర్ అనేది అంటే డైరెక్ట్ గా మనకి ఇలా ఊపిరితిత్తుల్లోకి ఈ మందుని మనం ఇవ్వచ్చు. అయితే మనం జనరల్గా ఒక టాబ్లెట్ కానీ, ఒక టానిక్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ తీసుకున్నప్పుడు అది శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. అంటే వెంట్రుకల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాలి గోటి దాకా అన్ని భాగాలు కూడా గురి అవుతాయి. ఇన్హేలర్ ఏంటంటే ఇది ఒక ఆయింట్మెంట్ పెట్టుకున్నట్టు అనమాట. అంటే చర్మానికి ఒక చిన్న కురుపైంది అనుకోండి, దీనికి వారం రోజుల పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం గనక ఆయింట్మెంట్ పెట్టినట్లయితే అది మాడిపోతుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి ఇబ్బంది ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఊపిరితిత్తుల్లోకే మందుని పంపించేటటువంటి విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు మొదలుకొని ఈ విధానాలు అందుబాటులో ఉన్నాయి. సో మరీ చిన్నపిల్లలు అయితే గనక ఈ విధంగా పెట్టి, ఇది స్పేసర్ అంటాం, ఇందులోకి వస్తుంది, ఇక్కడ మాస్క్ ఉంటుంది, ఇది పెడతారు.
అదే 6 అంటే అది ఎక్కడ ఉపయోగించాల్సింది ఎక్కడండి? ఇప్పుడు నోట్లో పెట్టి పీల్చుతారు. సో మాస్క్ ఉంటే ఇలా పెడతారు ఫేస్ మీద పెట్టి ఇలా ఇలా కొడితే ఆ పిల్లలు గాలితో పాటు ఆ మందు పీల్చుతారు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు అయితే ఏంటంటే డైరెక్ట్ గా పీల్చేస్తారు, ఇలా అని పీలుస్తారు. అంటే మందు డైరెక్ట్ గా లోపలికి వెళ్తుంది. తర్వాత 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా టీనేజ్ వయసులో దీని అవసరం ఉండదు, డైరెక్ట్ గా కూడా వాళ్ళు పీల్చుకోవచ్చు. సో కాబట్టి ఈ మందు అనేది ఇన్హేలర్స్, ఇవి మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది, వీటి డోస్ మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది. టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ టానిక్స్ కానీ మిల్లీగ్రామ్స్ లో ఉంటాయి. అంటే 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు దాదాపు 1000 మైక్రోగ్రామ్. అంటే ఇంకా మెడిసిన్స్ అవసరం లేదా? 1000 మైక్రోగ్రామ్స్. ఇది మెడిసినే 1000 మైక్రోగ్రామ్స్ అనమాట. ఇది మైక్రోగ్రామ్ లో ఉంటుంది, అతి తక్కువ డోసు. ఎక్కడైతే మనకు బాధ ఉందో డైరెక్ట్ గా మందు కూడా అక్కడికి వెళుతుంది. అంటే స్కిన్ మీద ఆయింట్మెంట్ పెట్టి టాబ్లెట్స్ టానిక్స్ అవసరం లేదు. సో కంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే డ్రాప్స్ వేసుకుంటే సరిపోయినట్లుగా ఇది కూడా ఊపిరితిత్తుల్లో బాధ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మందుని మనం ఊపిరితిత్తుల్లోకి పంపించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం పంపించినప్పుడు ఈ ఇన్హేలర్స్ అనేవి ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రివెంటర్స్ అంటారు, 2 రిలీవర్స్ అంటారు. సో ఈ ప్రివెంటర్స్ అనేదేమో ఈ లోపల ఈ విధమైనటువంటి, ఇప్పుడు ప్రివెంటర్స్ అంటే ఈ మంద ఉంది కదా, ఈ మందాన్ని తగ్గించేవి ప్రివెంటర్స్ అంటాం. సో రిలీవర్స్ అంటే ఈ కట్లు విప్పేవి రిలీవర్స్ అంటాం. ఇవి గనక మనం కరెక్ట్ డోస్ గనక వాడినట్లయితే సో ఇలా అవుతారనమాట. ఇలా ఉన్నప్పుడు సాధారణ జీవితం గడుపుతారు. మరి ఈ అధునాతన వైద్యంలో ఇన్హేలర్ గురించి మీరు వివరించారు కదండి, దీని మీద ప్రజలకు కాస్త అపోహలు కూడా ఉన్నాయి కదండి. అయితే ఇన్హేలర్స్ మీద కూడా చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా 198 మంది ఆస్తమా పేషెంట్లు తప్పు వైద్యాన్నే పొందుతున్నారు. అది సర్వేలు తెలియజేస్తున్నాయి. 198 మంది వాడకూడని మందుల్ని వాడుతున్నారు. కేవలం 2% మంది ఆస్తమా పేషెంట్లు మాత్రమే సరి అయినటువంటి వైద్యాన్ని పొందుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. అంటే 190 ముఖ్యంగా ఇన్హేలర్స్ వాడే వాళ్లలో చాలా మంది రిలీవర్సే వాడుతుంటారు. అంటే ఇవి తాత్కాలికమైనవి. వాటిలో అతి ముఖ్యమైన ఏంటంటే ఆస్తలిన్ అని, వెంటార్లిన్ అని, ఇది సాల్బిటమాల్ ప్రిపరేషన్. సో అది మాత్రమే వాడుతుంటారు. సో ఈ రిలీవర్స్ వాడుతున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే లెక్క. రోజుకు 10 సార్లు 20 సార్లు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. అంటే రిలీవర్స్ మాత్రమే వాడుతున్నారు, వాళ్ళు ప్రివెంటర్స్ వాడట్లా. కాబట్టి ప్రివెంటర్స్ వాడకుండా కేవలం రిలీవర్సే వాడినట్లయితే వాళ్ళు ఎన్నిసార్లు కొట్టుకున్నా కూడా వాళ్ళు ఆస్తమా అదుపులో ఉండదు. తాత్కాలికంగా ఉపశమనం వస్తుంది కానీ ఎప్పటికీ అదుపులోకి రాదు. కాబట్టి ఏమనుకుంటారు, ఈ ఇన్హేలర్స్ వేస్ట్, తర్వాత ఇవి పని చేయవు, వీటికి అలవాటు అయిపోతారు అని చెప్పి అనుకుంటారు. ఎవరు చెప్తున్నారు మరి ఇన్హేలర్స్ వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసేది ఎవరు అంటే ఇంకొక ఆస్తమా పేషెంటో, లేకపోతే వాళ్ళ ఫ్రెండో, లేకపోతే ఒక మెడికల్ షాప్లోనో తెలిసిన వాళ్ళు ఎవరో. సో వీళ్ళే పోయి మెడికల్ షాప్లో పోయి ఒక ఇన్హేలర్ ఇవ్వమంటే వాళ్ళు ఏదో ఒక ఇన్హేలర్ ఇవ్వటం. జనరల్గా ఈ ఆస్తలిన్ అనే ఇన్హేలరే చాలా మంది వాడుతున్నారు. ఇన్హేలర్ తప్పని కాదు, ఇక్కడ ఆ వాడే సందర్భం తప్పు. ప్రివెంటర్ వాడాల్సినటువంటి ప్లేస్ లో రిలీవర్ వాడుతూ ఉన్నారు. సో అందుకే ఆస్తమా మీద అవగాహన ఉన్నటువంటి డాక్టర్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇన్హేలర్స్ అనేవి అత్యంత సురక్షితమైన మందులు, అత్యంత ఉపయోగకరమైనటువంటి మందులు. ఆ విధంగా కాకుండా ఎవరికి వాళ్ళు తీసుకొని ఏదో ఒకటి వాడినట్లయితే ఇన్హేలర్స్ వల్ల ఈ దురభిప్రాయం, ఈ అపోహలు ఉండటానికి కారణం ఏంటంటే వాడకూడని మందులు వాడుతున్నారు. వాడవలసిన మందులు వాడట్లా, వాడవలసిన డోస్ వాడట్లా. వాళ్ళు వాడే డోస్ ఒకటి, వాళ్ళకు ఉండే జబ్బు స్టేజ్ ఇంకొకటి. కాబట్టి ఎప్పటికీ మార్పు రాదు. అంటే తాళం ఒకటి, తాళం చేయి ఇంకొకటి. సో వాళ్ళు ఎంత వాడినా కూడా రెస్పాన్స్ అనేది రాదు. కాబట్టి కరెక్ట్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకుని ఏ మందు ఏ మోతాదులో వాడాలి అనేది వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఆస్తమాని జయించడం అనేది అత్యంత సులభం. కాబట్టి యువతి యువకులు ఎవరు కూడా ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం రాదు. అది వాళ్ళ చదువుకి ఇబ్బంది కలిగించదు, ఆటపాటలకు ఇబ్బంది కలిగించదు, దాని తర్వాత పెరుగుదలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. పెళ్లి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎప్పుడు కరెక్ట్ ఇన్హేలర్ వాడినప్పుడు మాత్రం. చివరిగా డాక్టర్ గారు, మరి మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమైనా? ఆస్తమా అనేది ఇప్పుడు అత్యంత ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి సఫరింగ్ ఉంది, సొల్యూషన్ కూడా ఉంది. కనెక్టింగ్ లింక్ ఆస్తమా ఎడ్యుకేషనే మిస్ అయింది. సో ఆస్తమా అవేర్నెస్ పెంపొందించుకొని ఆస్తమాకు ఏ మందు వాడాలి, ఎలా వాడాలి తెలుసుకుంటే ఆస్తమాను జయించటం అత్యంత సులభం. ఆస్తమా పెట్టినన్ని బాధలు బహుశా ప్రపంచంలో ఇంకే వ్యాధి పెట్టదు. ఆస్తమాకి ఇప్పుడు మంచి వైద్యం అందుబాటులో ఉంది.
ఆ వైద్యాన్ని వాడి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించే రోజులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి పేషెంట్లు అందరూ కూడా తల్లిదండ్రులు కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, ఈ విషయాల్ని తెలుసుకుని సో చక్కటి జీవితాన్ని ఇన్హేలర్ వైద్యం ద్వారా పొందవచ్చు. డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు అవసరమైన సూచనల్ని సలహాలను ఇచ్చినందుకు మా స్టూడియో తరఫున మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. పిల్లలు ఎప్పుడు సహజంగా ఆటలాడుతూ కేరింతలు కొడుతూ హుషారుగా ఉంటారు. అది చిన్న పిల్లల సహజ లక్షణం. అలా కాకుండా కొన్ని సమయాల్లో కొందరు పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చలాకీతనానికి దూరంగా ఉంటారు. అందుకు కారణం వారిలో శ్వాసకోశ ఇబ్బందులుండడమే. పిల్లల్లో ఈ ఉబ్బసాన్ని డాక్టర్లు అస్తమా అంటూ ఉంటారు. పిల్లల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ఈ అస్తమా గురించి ఈ రోజు సుఖీభావలో తెలుసుకుందాం. సాధారణంగా ఆస్తమా అంటే అదేదో వయసు మళ్లిన వారిలోనే వచ్చే జబ్బని అనుకుంటారు. అయితే దీని గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. నిజానికి ఈ ఆస్తమా చిన్న వయసులోనే మొదలవుతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 3 కోట్ల మంది పిల్లలు కొత్తగా ఆస్తమా బారిన పడుతున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల్ని విడిచిపెట్టకుండా వేధించే ఈ ఆస్తమా గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రావు గారు వివరిస్తారు. ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధి. అయితే వాయునాళాలు మన మామూలుగా వాయునాళాలు ఈ విధంగా ఉండాలి. ఆస్తమా వచ్చినటువంటి పేషెంట్లో వాయునాళాలు ఈ విధంగా అవుతాయి. దీన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అది ఇన్ఫ్లమేషన్ తో ఇలా అవుతుంది, ఎరుపుగా వాచిపోతుంది. మ్యూకస్ గ్లాండ్స్ ఉబ్బుతాయి ఇలాగా. తర్వాత ఈ ట్యూబ్స్ అనేవి ఈ సన్న మృదువైన పొర ఏదైతే ఉందో దిగదీసిపోతుంది. ఈ విధంగా ఉండవలసినటువంటి వాయునాళాలు ఈ విధంగా అవుతాయి. అప్పుడు పేషెంట్ ఆక్సిజన్ తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే దీనికి మరి ఈ పొర వాయటానికి కారణాలు ఏంటివి? అయితే ఆస్తమా అనేది చాలా కేసుల్లో వంశపారంపర్యానికి సంబంధించినటువంటిది. తల్లిదండ్రుల్లో ఆస్తమా అలర్జీ లక్షణాలు ఉన్నట్లయితే పిల్లల్లో కూడా అవి వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మాటిమాటికి వచ్చేటటువంటి జలుబు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ యొక్క వాయునాళాలని ఈ లోపలి పొరని మందం చేసేలాగా ఉంటాయి. తర్వాత ఎలర్జీస్ అంటాం. డస్ట్ ఎలర్జీ కావచ్చు, మనం ఇల్లు దులిపినప్పుడు వచ్చేటటువంటి డస్ట్, దాని తర్వాత ఇరిటెంట్స్ అంటాం, పొగ, తర్వాత పవర్ఫుల్ స్ప్రేస్, దాని తర్వాత వాతావరణంలో మార్పులు, ఇప్పుడు చలిగాలి కానివ్వండి, అలాంటి హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం, తేమ శాతం ఎక్కువగా ఉండటం. దాని తర్వాత ఎక్సర్సైజ్ అన్నిటికంటే ముఖ్యమైనది. పిల్లలు పరిగెత్తినా, ఆడుకున్నా, మెట్లెక్కినా, గబగబా సైకిల్ తొక్కినా, ఎలాంటి పని చేసినప్పటికీ కూడా రావటం. తర్వాత మానసిక ఉద్వేగాలు కూడా ఆస్తమా ఎక్కువ కావడానికి కారణాల్లో ఒకటన్నమాట. సరిగ్గా గాలి పీల్చుకోలేకపోవడం, పాలు తాగలేకపోవడం, నిద్ర లేకపోవడం, ఇలాంటివన్నీ పిల్లల్లో ఆస్తమా లక్షణాలు. పిల్లల్లో ఆస్తమాకు సంబంధించిన మరిన్ని లక్షణాలు, అది కలిగించే ఇబ్బందులను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిన్న పిల్లల్లో ఆస్తమా అనేది 3వ నెల వయసు నుండే మొదలవుతుంది. అంటే ముక్కు దిబ్బరు వేయటం, దాని తర్వాత పక్కలు ఎగరేయటం, ఇవన్నీ కూడా. మరి వీటికి కారణం ఏంటి? ఇంత చిన్న పిల్లల్లో ఆస్తమా రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే పొగ తాగినట్టయితే అది ఒక ఇరిటెంట్ గా పనిచేస్తుంది. దాని తర్వాత ఇంట్లో మనం పెట్టేటటువంటి మస్కిటో రిపెల్లెంట్స్ ఉంటాయి కదా, ఆ పొగ కూడా ఈ అలర్జీ కారణం కావచ్చు. దాని తర్వాత బొద్దింకలు, ఇంట్లో ఏదైనటువంటి పెంపుడు జంతువులు, పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, వాటి నుంచి వచ్చేటటువంటి ఆ దుమ్ము, ధూళి, ఆ వెంట్రుకలు, వాటి వల్ల కూడా ఆస్తమా అనేది ఎక్కువచ్చు. తర్వాత ఇంకొక పిల్లల్లో ఆస్తమా రావడానికి అతి ముఖ్యమైన కారణాలు ఇంకోటి ఏంటంటే ఆట వస్తువులు, ఈ ఫర్ టాయ్స్ అన్నమాట. దీంట్లో దుమ్ము అనేది దాగి ఉంటుంది. పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆ దుమ్ము లేచి అది ఇరిటెంట్ గా పనిచేసి వాళ్ళల్లో ఆస్తమా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కార్పెట్స్ లో దుమ్ము, ధూళి అనేది పట్టి ఉంటుంది. సో ఈ దుమ్ము, ధూళి పట్టినటువంటి కార్పెట్స్ కానివ్వండి, ఈ కర్టెన్స్, బాగా ఉలెన్ తో చేసినటువంటి కర్టెన్స్ ఆ డస్ట్ ని బాగా పట్టి ఉంచుతాయి అనమాట. అలాంటి కర్టెన్స్ వల్ల కూడా పిల్లల్లో వాళ్ళ బెడ్రూమ్ గనక ఈ కార్పెట్స్ తోని, దాని తర్వాత ఉలెన్ కర్టెన్స్ తోని, దాని తర్వాత ఇలాంటి వాటితో గనక ఉన్నట్టయితే వాటిలో నుంచి దుమ్ము ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి